అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఎద్దనపూడి సులోచన రాణి గారి సెక్రటరీ నవల చదువుకుంటున్నాము. విజయలక్ష్మికి భర్త వదిలేసిన ఆస్తిపాస్తులతో పాటు డాక్టర్గా స్వతహాగా సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు కూడా పుష్కలంగా ఉన్నాయి. మనిషి మనసు వెన్నముద్ద లాంటిది. సరళ స్వభావరాలు, మంచి ప్రజ్ఞావంతురాలు, దయాగుణం కలది కావటం వల్ల కూడా ప్రాక్టీసు విపరీతంగా పెరిగింది. ప్రసాద్ అన్నట్టు ఊళ్ళో మహిళా మండలులు చాలా వాటితో ఆమెకు సంబంధం ఉంది. అందుకే క్షణం తీరుబడి ఉండదు. నౌకర్ల దారి నౌకర్లది, పిల్లల దారి పిల్లలది. మధ్యలో మంచంలో లేవలేని తండ్రి బాధ ఒకటి. ఆయన కోసం పెట్టిన ఆయాలు కొద్ది రోజులు సవ్యంగా ఉన్నా మెల్లమెల్లగా ఇంట్లోంచి వస్తువులు తస్కరించటమో లేక వంటవాడితో సంబంధం పెట్టుకుని ఇల్లంతా నానా కొలిక్కి తీసుకురావటమో చేస్తున్నారు. ఇలాంటి సమయంలో జయంతి ఆ ఇంట్లో అడుగుపెట్టింది. తనకి వాళ్ళ అవసరం ఎంతగా ఉందో వాళ్ళకి తన అవసరం అంతా ఉంది. అందువల్ల ఆవిడ జయంతిని అపురూపంగా చూసుకోవటంలో ఆశ్చర్యం లేదు. ఇంట్లో అందరూ ఆవిడని విజ్జి, విజ్జమ్మ అని పిలుస్తారు. బయట వాళ్ళంతా డాక్టర్ గారు అని పిలుస్తారు. అందువల్ల జయంతి పేరు లక్ష్మిగా స్థిరపడిపోయింది. జయంతి దైనిక కార్యక్రమం దాదాపు ఇలా ఉంటుంది. ఉదయం లేవగానే అందరికీ కాఫీ, టిఫిన్స్ అమిరాయో లేదో చూడటం, పిల్లలిద్దరిని స్నానం చేయించి బట్టలు వేసి స్కూలుకి వేళకి పంపించటం అది మొదలు. తర్వాత ముసలాయనికి నౌకరు సాయంతో స్నానం అది చేయించి బట్టలు మార్పించాలి. ఈ లోపల విజయలక్ష్మికి ఫోన్ కాల్స్ వస్తే తీసుకుని వాటికి తగు విధంగా సమాధానాలు ఇచ్చి అవి జాగ్రత్తగా గుర్తుంచుకుని ఇంటికి రాగానే చెప్పాలి. 12 గంటలకి ఆయన భోజనం అయిపోయిన తర్వాత తను భోంచేసి మధ్యాహ్నానికి పిల్లలకి తనే స్వయంగా స్కూలుకి భోజనం తీసుకెడుతుంది. స్కూలు ఎక్కువ దూరం లేకపోవటం వల్ల నడిచి వెళ్ళి నడిచి వచ్చేస్తుంది. సాయంత్రం మళ్ళీ పిల్లలు వచ్చే సమయానికి కాఫీ, టిఫిన్ రెడీ చేయించటం. ఈ లోపల ఇంటికి ఎవరైనా అతిథులు వస్తారని విజయలక్ష్మి ఫోన్ చేస్తే వాళ్లకు తగ్గట్టు పలహారాలు అవి తయారు చేయించటం చేయాలి. సాయంత్రం పిల్లలు ఆడుకుని వచ్చిన తర్వాత భోజనం చేయించి వాళ్ళని కూర్చోబెట్టి చదివించాలి. వాళ్ళు నిద్రపోయిన తర్వాత ముసలైన భోజనం చూడాలి. ఈ లోపల ఎంత లేదన్నా 10కి తక్కువ కాదు. ఆ తర్వాత జయంతి వెళ్ళి నిద్రపోవాలి. ఈ పనంతా జయంతికి విసుగ్గా కానీ అలసటగా కానీ అనిపించడం లేదు. పిల్లలిద్దరూ కొద్ది రోజుల్లోనే బాగా అలవాటైపోయారు. ముసలాయనికి కూడా జయంతి వచ్చిన తర్వాత పుస్తకాలు చదివి వినిపిస్తుండటంతో బాగా కాలక్షేపం జరుగుతోంది. విజయలక్ష్మికి ఇక చెప్పనవసరం లేదు. ఇంటిని గురించి నిశ్చింతగా నిబ్బరంగా ఉంది. పిల్లల్ని గురించి, తండ్రిని గురించి ఇప్పుడు దిగుల్లేదు. వాళ్ళకి సౌకర్యాలు సరిగ్గా అమిరాయో లేదో అన్న బాధ లేదు. అన్ని విధాలా అందరికీ ఇంట్లో తృప్తిగా ఉంది. అందుకే ఆవిడ అందరికీ జయంతిని తన సెక్రటరీగా ఆడంబరంగా పరిచయం చేసుకుంటోంది. ఇంత అందమైన సెక్రటరీని ఎక్కడ సంపాదించావోయ్? స్నేహితులు వేళాకోళం ఆడేవాళ్ళు. ఏం లాభం, నేను మగవాడిని కాదుగా, ఆ అదృష్టం నాకు లేదు. సీరియస్గా అనేది అంతా ఫక్కుమని నవ్వేవారు. జయంతి బొగ్గలు ఎర్రబడగా అక్కడి నుంచి పారిపోయేది. క్రమేపీ ఇంటి విషయాలన్నీ ఒక్కొక్కటే జయంతి చేతుల్లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు పూర్తిగా పిల్లలకి కావలసిన బట్టలు, తండ్రికి కావలసిన మందులు, చివరికి తనకి కావలసిన చీరలు కూడా జయంతి తీసుకురావాలి. ఈ ఇంట్లో అధికారం తన చేతుల్లోకి వదిలే ముందు దానితో పాటు వాళ్ళ ఆప్యాయత కూడా ఇస్తున్నారని గుర్తించిన జయంతికి బాధ కలిగించకపోగా ఓ వ్యక్తిత్వం లభించినందుకు ఆనందం కలగసాగింది. ఎప్పుడైనా ఒకసారి విజయలక్ష్మి హాస్పిటల్ నుంచి రావటం పొద్దుపోతే జయంతి మేలుకొని ఎదురు చూస్తుండేది. అందరూ పడుకున్నా నువ్వెందుకు నిద్రపోలేదు? ఇలా మేలుకుంటే నీ ఆరోగ్యం చెడిపోదు? నాకంటే అలవాటు అంటూ మందలించేది. నేను కూడా పడుకుంటే మీకు కాఫీ ఎవరిస్తారు అనేది జయంతి. నేను ఆడదాన్ని కాదు, నేను తయారు చేసుకోలేనా? పైకి కోపం ప్రకటించినా లోపల జయంతి పట్ల అనురాగంతో విజయలక్ష్మి మనసు పొంగిపోయేది. ఆవిడిన్ని పనులు ఊపిరాడకుండా ఎందుకు కల్పించుకుంటుందో జయంతికి మెల్లమెల్లగా అర్థం కాసాగింది. కావాలని ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త హఠాత్తుగా కారు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఆ బాధ ఆవిడ మనసులో ఇప్పటికీ ఎంత లోతైన గాయం చేసిందో ఆవిడకే తెలుసు. ఆ ఒంటరితనాన్ని భరించలేక తను లేకుండా నేను ఇంకా బ్రతుకుతున్నాను అనే సత్యం గుర్తు చేసుకోకుండా ఉండేందుకు ఇలా ఊపిరాడని పనులతో తనని తను బిగించుకుంటోంది. మెల్లగా ఇది అర్థం చేసుకోగలుగుతున్న జయంతికి ఆవిడ పట్ల సానుభూతితో హృదయం ద్రవించసాగింది. కొంతమంది మనుషులంతే, ఎంతమంది ఉన్నా మానసికంగా ఒంటరిగానే ఉంటారు. ఆ ఒంటరితనం ఫీల్ అవుతున్న భావం అప్పుడప్పుడు వాళ్ళ కళ్ళల్లో తొంగి చూస్తూ ఉంటుంది.
సరిగ్గా శేఖరం కూడా ఇంతే. శేఖరం గుర్తొస్తే చాలు జయంతి మనసంతా అదోలా అయిపోతుంది. కొన్ని వస్తువులు పోగొట్టుకున్న తర్వాత కానీ వాటి విలువ తెలియదు. కొంతమంది మనుషులు దూరమైన తర్వాత కానీ వాళ్ళ ప్రభావం మన మీద ఎంత ఉందో తెలిసిరాదు. ఇప్పటికీ ఒంటరిగా రాత్రిపూట గదిలో పడుకున్నప్పుడు చీకట్లో జయంతి కెవ్వుమని లేచి కూర్చుంటుంది. కానీ అదృష్టవశాత్తు ప్రక్కన పిల్లల గది తప్ప ఇంకోటి లేకపోవటం వల్ల ఎవరి చెవిని పడటం లేదు. అలా మెలకువ వచ్చినప్పుడు మటుకు జయంతికి తెలియకుండానే శరీరం, మనసు రెండూ ఏకమై శేఖరం శేఖరం అని ఆక్రోశిస్తాయి. బలమైన అతని చేతుల కోసం కోటగోడల రక్షణ ఇస్తున్నట్టు తృప్తిని కలిగించే ఆ పరిష్వంగం కోసం మనసు వెలువెలలాడుతుంది. ఆ రోజు లేచినప్పటి నుంచి ఒకటే వర్షం. పిల్లలకి కారులో భోజనం పంపేసిన జయంతి ఏం చేయడానికి తోచక కూర్చుని రమ పుస్తకాలు తీసి వాటికి అట్టలు వేయసాగింది. పిల్లలుంటే బోలెడంత కాలక్షేపం. వాళ్ళకెన్ని పనులు చేసినా ఏవో చెయ్యనివి, అర్జెంటుగా చేయాల్సినవి బెదిరిస్తూ కనిపిస్తూనే ఉంటాయి. పరాయి పిల్లల మీద ఏర్పడిన మమకారంతోనే తనకింత ఊపిరాడటం లేదే. ఇక స్వంత పిల్లలైతే అందుకే కాబోలు ఆడవాళ్ళ పిల్లలు పుట్టగానే భర్త విషయాల్లో ఎక్కువ పట్టించుకోవటం మానేస్తారు. ఇది అర్థం చేసుకోలేని మగవాళ్ళు తమ మీద ఆసక్తి పోయిందని గోల పెడతారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ముసలాయన కూడా నిద్ర వస్తోంది. పుస్తకం రేపు చదువుదుగానిలే అన్నాడు. బయట పడుతున్న వర్షం చప్పుడు తప్ప ఇంకేం వినిపించడం లేదు. పరధ్యాసగా ఆలోచిస్తూ అట్టలు వేస్తున్న జయంతికి గేటు లోపలికి కారు హారన్ వినిపించడంతో ఎవరై ఉంటారు అనుకుంటూ వరండాలోకి వచ్చి చూసింది. ఒకే ఒక గ్లాస్ డోర్ తెరిచి ఉంది. అందులోంచి వంగి తొంగి చూస్తే క్రింద టాక్సీలోంచే రెయిన్ కోట్తో దిగిన ఒక పొడుగాటి అతను కనిపించాడు. అతని మొహం సరిగా కనిపించడం లేదు. చెట్ల తీగలు అడ్డొచ్చాయి. టాక్సీ అతనికి ఏదో చెప్పి తల వంచుకుని గబగబా వరండాలోకి వచ్చాడు. ఎవరో ఆవిడని కలవటానికి వచ్చి ఉంటాడు అనుకుంటూ జయంతి మళ్ళీ వచ్చి పుస్తకాల దగ్గర కూర్చుంది. అట్టలు వేయడం కూడా అయిపోవచ్చింది. ఇంకో 2 పుస్తకాలున్నాయి. ఏ పనైనా సరే మనం కావాలని కాలక్షేపానికి కూర్చుంటే అది ఇట్టే అయిపోతుంది. ఇది పూర్తి చేసిన తర్వాత పిల్లలు వచ్చేదాకా ఏం చేయాలి? ఆమె ఆలోచిస్తుండగా ఇంతలో నౌకరు వచ్చి ఎవరో వచ్చారు అన్నాడు. డాక్టర్ గారు లేరు, ఇప్పుడు రారని చెప్పు. ఆయన మిమ్మల్నే కావాలంటున్నారు. నన్న తెల్లబోతూ అడిగింది. అవును, లక్ష్మి ఉందా అని అడిగారు. నీకు బుద్ధి లేదు, సరిగ్గా విని ఉండవు. నా కోసం ఎవరొస్తారు? జయంతి పుస్తకాలు చేత్తో అలాగే పట్టుకుని క్రిందికి వచ్చింది. అక్కడ మెట్లు దిగుతుంటే సగంలోంచే క్రింది హాలు కనిపిస్తుంది. వచ్చిన వ్యక్తి రైన్ కోట్ విప్పేసి ప్యాంటు జేబులో చేతులు పట్టుకుని నిలబడి బయట తన వైపు పరిశీలనగా చూస్తున్నాడు. అతను కొద్దిగా అటు తిరిగి ఉండటం వల్ల వెనక నుంచి వస్తున్న జయంతిని చూడలేదు. జయంతికి క్షణంసేపు తన కళ్ళు తనని మోసం చేస్తున్నాయేమోనన్న భ్రమ కలిగింది. అదే జుట్టు, అలా చేతులు ప్యాంటు జేబులో పెట్టుకుని అదే భంగిమలో నిలబడటం ఎవరు ఎవరు మతిపోయినట్టు అనిపించి జయంతికి గది, అందులో సామాను అంతా గిరగిరా తిరుగుతున్నట్టు అనిపించింది. అనుకోకుండా చేతిలో పుస్తకం జారి క్రింద మెట్ల మీద నుండి దొర్లిపోయింది. అతను హఠాత్తుగా శబ్దం వినిపించటంతో గిరుక్కుని వెనక్కు తిరిగాడు. అప్పటికే ఆమె వెనక్కు తిరిగి పైకి పారిపోయింది. పారిపోతున్న జయంతి చీర కొంగు, పాదాల చివర్లు తప్ప అతనికి ఆ మనిషి ఎవరో కనిపించలేదు. గదిలోకి వచ్చి తలుపులు మూసుకున్న జయంతికి అంతవానలోనూ మొహం నిండా చెమటలు పట్టాయి. శేఖరం ఇక్కడికి ఎలా వచ్చాడు? తన పేరు లక్ష్మి అని ఎలా తెలిసింది? భగవాన్, ఇప్పుడేం చేయాలి? ఏం చేయాలి తను? అప్పుడు ఉత్తరం రాస్తే కనీసం సమాధానమైన ఇవ్వని మనిషి ఇప్పుడెందుకు ఇలా హఠాత్తుగా కనిపించటం? తనకి కలిగిన ఈ మనశ్శాంతిని నాశనం చేయాలని కాబోతే? చాలాసేపు అయిన తర్వాత వంట మనిషి వచ్చి తలుపు తట్టాడు. ఏమిటి? భయం భయంగా తలుపు తెరవకుండానే అడిగింది. డాక్టర్ అమ్మగారి కోసం ఎవరో వచ్చారట. పెద్దయ్య గారు వెంటనే కాఫీ టిఫిన్ చేయమంటున్నారు. ఏం టిఫిన్ చేయాలి? ఆమె మెల్లగా తలుపు తీసి ఏదో ఒకటి చెయ్యి, నాకు ఒంట్లో బాగాలేదు అని మళ్ళీ టపీమని తలుపులు మూసింది. మళ్ళీ క్షణం ఆలోచించుకుని వెంటనే తలుపు తెరిచి ఇదిగో నిన్నే అని పిలిచింది. వంటవాడు వెనక్కి తిరిగాడు. ఆ వచ్చిన పెద్ద మనిషి వెళ్ళగానే నాకు వచ్చి చెప్పు అంది. వాడు సరేనన్నట్టు తలూపాడు. ఆయన దగ్గర కూర్చుని జరిగిందంతా చెప్తున్నాడు కాబోలు. చెప్పని తనెందుకు భయపడాలి? తనకిష్టం లేకుండా 1000 మంది శేఖరాలు వచ్చినా ఇక్కడి నుంచి తీసుకెళ్లలేరు. తొందరపాటులో చేసిన ఒక చిన్న తప్పు క్షమించలేకపోయాడే.
అయినా ఇదేమిటి, ఇన్నాళ్ళు అతని కోసం విలవిలలాడిన మనసు అతను కనిపించగానే ఇలా రోషంతో ఎదురు తిరుగుతోంది. ఎందువల్ల? ఎందుకు తిరగదు? తనకేం అభిమానం లేదా? అప్పుడే ప్రకాశం చచ్చిపోగానే ఉత్తరం రాసినప్పుడు వెంటనే వస్తాడని ఎదురు చూసింది. అప్పుడు అసహ్యం అనుకున్నాడు కాబట్టి రాలేదు. పాపం ఇప్పుడు తేరుకున్నాడు కాబోలు. చాలాసేపు అయిన తర్వాత వంటవాడు వచ్చి తలుపులు తట్టాడు. ఆమె తలుపులు తెరిచి ఆత్రంగా వెళ్ళిపోయాడా అని అడిగింది. లేదు, అమ్మగారు వచ్చే వరకు ఉంటారట. బహుశా రాత్రికి ఇక్కడే భోజనానికి ఉండొచ్చు. ఇదిగో పెద్దయ్య గారు మిమ్మల్ని ఈ గోళీ వేసుకుని కాఫీ త్రాగి పడుకోమన్నారు, సారిడాన్ బిల్ల చూపిస్తూ అన్నాడు. జయంతి వెంటనే సారిడాన్ మింగేసి కాఫీ త్రాగింది. భోజనానికి ఉంటే మరి రాత్రికి ఏం చేయాలో. నే వస్తున్నా పద. జయంతి వంట ఇంట్లోకి వెళ్ళి ఏమేమి చేయాలో చెప్పి వచ్చి మళ్ళీ గదిలో కూలబడింది. తనకెందుకీ భయం? ధైర్యంగా ఎదురుగా ఎందుకు వెళ్ళలేదు? అర్థం కాని పిరికితనం ఏమిటి అసహ్యంగా? భోజనాల దగ్గర ఎదురుపడుతుంది అనే మనసులో అనుకోవటమే తప్ప పైకి ఏమీ చేయలేకపోతోంది. ఎందుకని? వంట పూర్తవుతుండగా విజయలక్ష్మి వచ్చింది. క్రింద కొద్దిసేపు మాట్లాడిన తర్వాత పైకి వచ్చి గబగబా జయంతి ఒళ్ళు పట్టి చూస్తూ, ఏమిటి, నీకు ఒంట్లో బాగాలేదుట కదా, నాన్న చెప్పారు. ఉత్త తలనొప్పేనా, ఒళ్ళు నొప్పులు కూడా ఉందా అని అడిగింది ఆదుర్దాగా. తలంతా ఎలాగో ఉంది. ఉంటుంది, ఉండదు మరి. క్షణం సేపు కూర్చోమంటే కూర్చోవు, గిలకలా తిరుగుతూనే ఉంటావు. అసలే ఊళ్ళో బాగాలేదు, కదలకుండా పడుకో అని చెప్పి దుప్పటి తీసి కప్పి వెళ్ళిపోయింది. జయంతి లేవలేదు. పోనీ అలాగే కానీ అతన్నే చెప్పని. ఆశ్చర్యంగా నిజమా అంటూ ఆవిడే తిరిగి రాని ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ పడుకుంది. తను చెప్పవలసిన సమాధానం క్షుణ్ణంగా గుర్తుంచుకుంది. కానీ జయంతి ఊహించినట్టు అలాంటిదేమీ జరగలేదు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత శేఖరం మావయ్య వచ్చాడు అని గోల తప్ప ఇంకేం కనిపించలేదు. భోజనాలు అయిన తర్వాత విజయలక్ష్మి పైకి వచ్చి జయంతిని పరీక్ష చేసి, జ్వరం లేదు, పర్వాలేదులే, అయినా సరే ఈ పూట భోజనం వద్దు అంటూ రొట్టె పాలు తినిపించింది. అది పూర్తయిన తర్వాత, లక్ష్మి, ఈ పూటకి నువ్వు రమా వాళ్ళతో పడుకుంటావా? నాకు తెలిసిన ఒక అతను వచ్చాడు, ఈ పూట ఇక్కడే ఉంటాడు అంది. అయితే శేఖరం తన కోసం రాలేదన్నమాట. విజయలక్ష్మికి శేఖరం తెలుసా? ఎప్పుడు ఈ విషయమే రాలేదే. జయంతి ఆశ్చర్యపోతూ లేచి వెళ్ళి పిల్లల గదిలో పడుకుంది. జయంతి పడుకున్న కొద్దిసేపటికి అతడు పైకి వచ్చాడు. పిల్లలిద్దరూ అతన్ని ఒక్క క్షణం కూడా వదలటం లేదు. లక్ష్మి, విన్నావా? నీ కూతురేమంటోందో? శేఖరం పక్కపక్క నవ్వుతూ అన్నాడు. ఏమంటోందేం? నన్ను పెళ్లి చేసుకుంటుందట. మంచిదేగా, నీ కత్తగారయ్యే భాగ్యం దొరకాలంటే ఎంత అదృష్టం ఉండాలి. లక్ష్మి కూడా నవ్వుతూ అంది. శేఖరం లక్ష్మి అని పిలుస్తున్నాడేమిటి? అందరూ విజయ్ అని పిలిస్తే ఇతను లక్ష్మి అని పిలవడంలో గల ప్రత్యేకత ఏమిటి? అయితే ఇంత క్రితం లక్ష్మి కావాలని శేఖరం అడిగింది తనని కాదన్నమాట. తను అసలు ఇక్కడ ఉందని కూడా తనకి తెలియదేమో. ఆ మాటల ధోరణి చూస్తే తెలిసినట్టు లేదు. జయంతి మనసు అవ్యక్తమైన బాధతో కృంగిపోసాగింది. ప్రక్క గదిలో పడుకున్నాడు శేఖరం. చాలాసేపు అతనితో కబుర్లు చెప్పిన తర్వాత పిల్లలు వచ్చి జయంతి గదిలో పడుకున్నారు. లక్ష్మి కూడా వెళ్ళటానికి లేచింది. ఏది, మీరంతా అంత బాగా పొగుడుతున్న ఆ కొత్త సెక్రటరీ దర్శనం కాలేదే నాకు, మెల్లగా అన్నాడు శేఖరం. ఒంట్లో బాగాలేదు, రేపు ఉదయం చూద్దుగాని. నిజంగా లక్ష్మి నా సెక్రటరీ అని చెప్పడానికి గర్విస్తాను. అందం, మంచితనం పోటీ పడుతూ ఉంటాయి లక్ష్మిలో. అలాగా, అయితే తప్పకుండా చూడాల్సిందే, పరధ్యాసగా వినిపించింది శేఖరం కంఠం. రేపు ఉదయం చూద్దుగాని. బై లక్ష్మి, రేపు ఉదయమేనే వెళ్ళిపోతాను. నువ్వు మళ్ళీ కనిపించవనుకుంటాను. హాస్పిటల్లో ఓ కేసు ఉంది. దానికేమీ కాంప్లికేషన్ రాకుండా ఉండి అర్ధరాత్రి వేళ నన్ను వాళ్ళు లేపకపోతే. ఆల్ రైట్, అయితే ఇప్పుడే గుడ్ బై చెప్తాను అన్నాడు శేఖరం. ఓకే, మళ్ళీ ఎప్పుడొస్తావు? చెప్పలేను, ఇలాగే ఏదైనా పని తగిలితే సరి. నిద్ర వస్తోంది నాకు. శేఖరం తలుపులు వేసుకున్న చప్పుడు వినిపించింది. లక్ష్మి కిందికి వెళ్ళబోయే ముందు జయంతి గదిలోకి ఒకసారి వచ్చింది. గోడవైపు తిరిగి ఉన్న జయంతి నిద్రపోతుందనుకుని నిశ్శబ్దంగా తలుపులు దగ్గరేసి వెళ్ళిపోయింది. అంతసేపు జరిగిన వాళ్ళ సంభాషణలో తన ప్రసంగం చూచాయిగా కూడా రాకపోవటం చూచి జయంతికి నిరాశతో, కోపంతో మనసు వెలువెలలాడసాగింది. అతనెంత మామూలుగా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి కోసమేనా తనెంతో గొప్పగా ఊహించుకుని ఆలోచించేది. ఇన్ని రాత్రిళ్ళు తను పడుకునే ప్రక్క మీద పడుకున్నాడు.
ఇప్పుడు అతను తల అంచుకున్న దిండులోకే మొహం దించుకుని అతని కోసం ఎన్నిసార్లు ఆలోచించిందో, కళ్ళంబడి నీళ్లు పెట్టుకుందో అతనికి ఎలా తెలుస్తుంది? జయంతికి ఎప్పటికో తెల్లవారుజాముకి నిద్రపట్టింది. మళ్ళీ మెలకువ వచ్చేసరికి 8:30 దాటిపోయింది. పిల్లలు స్కూలుకి తయారవుతున్నారు. విజయలక్ష్మి రాత్రి హాస్పిటల్కి వెళ్ళిపోయింది. జయంతి లేచి యువతలకు వచ్చేసరికి రాత్రి శేఖరం పడుకున్న గది తలుపులు ఎప్పటిలా తెరిచి ఉన్నాయి. అతను వెళ్ళి అప్పటికే గంట అయింది. జయంతి నీరసంతో మంచం మీద కూలబడింది. పై సంఘటన జరిగిపోయిన తర్వాత దాదాపు నెల రోజులకి ఓ రోజు రాత్రి చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చిన విజయలక్ష్మి జయంతి ఇచ్చిన పాల గ్లాస్ అందుకుంటూ, లక్ష్మి, మా క్లబ్కి సెక్రటరీ దొరక్క తన్నుకు చేస్తున్నారు. నేను ఈ రోజున నీ పేరు ఇచ్చి వచ్చాను అంది. నన్న జయంతి వింతగా చూసింది. అవును, అసలు నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. నువ్వు ఉండటం వల్ల మాకింట్లో అంత సౌకర్యంగా హాయిగా గడిచిపోతున్న మాట నిజమే. కానీ అలాగని చెప్పి నీ జీవితం వ్యర్థం చేసే స్వార్థపరురాల్ని కాదు. లక్ష్మి, నువ్వు దీనికి సెక్రటరీ అయితే అనేక రకాల వ్యక్తులు పరిచయం అవుతారు. వాళ్ళలో ఎవరైనా నీ మనసుకి నచ్చిన వాళ్ళు. ఆవిడ వాక్యం పూర్తి చేయనేలేదు. ఒక్క మాట చెప్పండి, నేనేమైనా మీకు బరువుగా అనిపిస్తున్నానా? లక్ష్మి, విజయలక్ష్మి తెల్లబోయినట్టు చూసింది. నాకిక్కడ పిల్లలతో చాలా హాయిగా ఉంది. మీరంతా నన్ను ఆప్యాయంగా చూస్తున్నారు. నాకు ఇంతకంటే ఇంకేం కావాలి? కానీ ఇప్పుడు బాగానే ఉంటే ఉండొచ్చు. ఎల్లకాలం నీకు ఇలా గడిచిపోతే తృప్తిగా అనిపిస్తుందా? ఎందుకు అనిపించదు? నాకు ఇంకేం వద్దు. మీరు నన్ను స్వంత చెల్లి కంటే మించిన మమకారంతో చూస్తున్నారు. జయంతి కళ్ళల్లో హఠాత్తుగా నీళ్లు తిరిగాయి. అరే అదేమిటి? ఎక్కడో పిచ్చిపిల్లలా ఉన్నావే? చప్పున చేపట్టి దగ్గరికి లాక్కుంటూ కంగారుగా అంది. మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోమ్మని చెప్పండి, అంతేగాని. నీ మొహం, నిన్ను వెళ్ళమంటున్నానా నేను? జన్మలో నిన్ను వదలకూడదని నాకుంది. మరింకెందుకు ఇవన్నీ? నీ జీవితం అంతా ఇలా వృధా చేసుకుంటావా? ఒకవేళ నువ్వు ఉండిపోతానన్నా లోకం ఏమనుకుంటుంది చెప్పు? లోకం సంగతి కూడా వదిలేయి. నాకు బాధగా ఉంది. వద్దు వద్దు, మీరలా ఆలోచించవద్దు. ఇక్కడ ఇంట్లో స్వంతంగా ఉండిపోతాననడంలో నాకే స్వార్థం ఉంది. దయవుంచి నన్ను పంపించాలని చూడకండి. చప్పున ఆవిడ గుండెల్లో తలదాచుకుంటూ బొంగురుపోయిన కంఠంతో అంది. సరే సరే, ఇంకెప్పుడు అనను, మర్చిపోయా. ప్రసాద్ వస్తానని ఉత్తరం రాశాడు, చూశావా అంది. జయంతి చూశానన్నట్టు తలూపింది. విజయలక్ష్మికి హఠాత్తుగా తను చేసిన పొరపాటు తెలిసి వచ్చింది. ప్రసాద్ ఈ అమ్మాయిని పంపించాడన్న సంగతి తనెలా మర్చిపోయింది? వాళ్ళిద్దరి మధ్య ఏ ఆకర్షణ లేకుండా ఉంటుందా? జయంతి తన మరదలుగా ఈ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతుంది అన్న ఆలోచన రావటంతో విజయలక్ష్మి మొహం సంతోషంతో విప్పారింది. ప్రసాద్ సెలవు పెట్టి వచ్చాడు. పిల్లలు మామయ్య మామయ్య అంటూ ఒకటే గోల. ఇదిగో, మీరంతా కలిసి మీ ఇష్టం వచ్చిన చోట్లకు తిరగండి. నాకు టైం లేదు, ముందే చెబుతున్నాను అంది విజయలక్ష్మి. ఆవిడ మనసులో అసలు ఉద్దేశం వాళ్ళిద్దరిని హాయిగా ఒంటరిగా వదిలేయాలని. తల్లి మనసులో ఆ విషయాన్ని కనిపెట్టలేని పిల్లలిద్దరూ మేము పెడతాం అని మారం చేశారు. వద్దు, చదువుపోతుంది, ఇంట్లో కూర్చుని చదువుకోండి అని కసిరింది. రమా, రవి బిక్కమొహంతో జయంతి వైపు చూశారు. వాళ్ళు చదువు పాడవకుండా చూసే బాధ్యత నాది అంది జయంతి రమ జుట్టు సరిచేస్తూ. పిల్లలతో కలిసి ప్రసాద్, జయంతి బీచ్కి, పార్కులకి, మ్యూజియంకి తిరుగుతున్నారు. ఓ రోజు సాయంత్రం బీచ్లో రమా, రవి దూరంగా ఇసుకలో పిచ్చుకగూళ్ళు కడుతున్నారు. జయంతి, ప్రసాద్ వెన్నెల్లో తలతలా మెరుస్తున్న నీలవంక చూస్తూ కూర్చున్నారు. తెల్లటి నురగలతో కెరటాలు పరిగెత్తుకుంటూ వడ్డుకు వచ్చి వెంటనే చెల్లాచెదరై కిలకిలా నవ్వుతున్నాయి. నీలకేసి తదేకంగా చూస్తుండిపోయిన జయంతిని చూస్తూ, మీరు చాలా చిక్కిపోయారు అన్నాడు ప్రసాద్. జయంతి నవ్వి ఊరుకుంది. మనుషులు చిక్కిపోతే మనసులో ఏదో దిగులుందంటారు. నాకేం దిగులు, హాయిగా ఉన్నాను. మరి మీ కళ్ళ క్రింద అలా నలుపు తిరిగిందెందుకు? జయంతి మొహం క్రిందికి వాలిపోయింది. ఆ రోజు హఠాత్తుగా శేఖరం వచ్చి వెళ్ళినప్పటి నుంచి మనసులో లేదు. తనలో శక్తి, ఉత్సాహం అంతా అతనితో పాటు అదృశ్యమైపోయినట్టుంది. చెప్పండి, ఈ ఇంటికి పంపినవాడిని నేనే. అంతా సవ్యంగా జరుగుతోందా? స్వర్గంలా ఉంది. అది కేవలం నా ముఖప్రీతి కోసం అంటున్న మాట కాదుగా. లేదు, నిజంగా మనఃపూర్వకంగా చెప్తున్నాను. ప్రసాద్ చాలాసేపు అలల వైపు చూస్తుండిపోయాడు. జయంతి కుప్పిళ్లతో ఇసుక తీసి మెల్లగా వెదజల్లుతోంది.
జయంతి పైకి బాగానే ఉంది కానీ మనసులో ఎక్కడో చీకటి ఉంది. ఆ చీకటి ప్రకాశం మరణం తాలూకుదా? ఏమో అతనిచ్చిన వెలుగు అంత దూరం వెళ్ళటం లేదు. చీకట్లో దాక్కున్న జయంతి బయటపడటం లేదు. ఇది ప్రసాద్ని వేధిస్తున్న సమస్య. జయంతిని పంపిన తర్వాత రాసే ప్రతి ఉత్తరంలో జయంతిని గురించి తప్పకుండా ఓ పేరా వ్రాసేవాడు. మొదట కాకపోయినా మెల్లగా జయంతిని ఉత్తరాలు వ్రాయమన్న కోరిక సూటిగానే బయటపెట్టాడు. కానీ జయంతి వాటిని పట్టించుకున్నట్టు లేదు. అది సిగ్గో ఇష్టం లేకపోవటమో ఏదీ తేలటం లేదు. జయంతి చాలాసేపైన తర్వాత పిలిచాడు. ఊ, నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? చాలా మంచివారని. అంతేనా? మీ పరిచయం అవటం కేవలం నా అదృష్టమని. ఇంకేం అనిపించదా? జయంతి మాట్లాడలేదు. నాకేమనిపిస్తుందో చెప్పనా? చెప్పండి. నత్తగుళ్ళు ఏరుకోవడానికి వెళ్ళిన మనిషికి ముచ్చెప్పు చిప్ప దొరికిందని. జయంతి భగవంతుడు అనుకోకుండా ప్రసాదించిన ఈ ముత్యాన్ని నా హృదయంలో భద్రంగా దాచుకోవాలని ఉంది. ఇంతలో పిల్లలు పరిగెత్తుకు రావటంతో సంభాషణ ఆగిపోయింది. ఇక వెళ్ళిపోదాం, ఆకలేస్తోంది అన్నాడు బాబు. నేను చదువుకోవాలి అంది రమ. సంభాషణ సశేషం జయంతితో అంటూ ప్రసాద్ నవ్వుతూ లేచాడు. ప్రసాద్ మాటల ధోరణి చూచాయిగా అర్థం చేసుకున్న జయంతి మనసు దిగులుతో కృంగిపోసాగింది. లక్ష్మి, బాబు, రమ వీళ్ళందరిలా అతను కూడా నిష్కల్మషంగా అభిమానించలేడా? స్వంతం చేసుకోవాలన్న తాపత్రయం దేనికి? అతని అభిప్రాయాన్ని కాదని చెప్తే దెబ్బతిన్నట్టు చూస్తాడేమో. ఇంత సహాయం చేసిన మనిషిని బాధపెట్టడం మటుకు ఏం మంచిది? ప్రసాద్ అంటే కృతజ్ఞత ఉన్న మాట నిజమే, కానీ ఆ కృతజ్ఞత అతన్ని భర్తగా పొందటానికి అంగీకరించడం లేదు. ఈ జన్మలో మళ్ళీ శేఖరం కనిపించడు. ఆ మాట వాస్తవమే, కానీ అతనంటే ఎంత కోపం ఉండని, ఎంత అసహ్యం ఉండని తనలో స్త్రీ సహజమైన అనుభూతులు రేకెత్తించింది అతనికొక్కడికే ఆ అధికారం ఉంది. ఒక్క ప్రసాద్కే కాదు, ఇంకే మగవాడి ఆత్మీయతని ఆ రూపంలో తను భరించలేదు. శరీరం, మనసు రెండూ ఎదురు తిరుగుతున్నాయి. ఇది ప్రసాద్కి చెప్పటం ఎలా? ఈ రూపంగా ఇంట్లో అనవసరమైన అశాంతి రేకెత్తదు కదా. కారు ఇంటి ముందుకు వచ్చి ఆగటంతో జయంతి ఆలోచనలు కూడా ఆగిపోయినాయి. పిల్లలిద్దరూ దిగి ముందుగా లోపలికి పరిగెత్తారు. లోపల విజయలక్ష్మి ఎవరితోనో మాట్లాడుతోంది. పిల్లలను చూడగానే అదిగో వీళ్ళు వచ్చేశారు, రమా మామయ్య ఏడి అంది. అదిగో వస్తున్నాడు అంది రమ. ప్రసాద్, చూడు నీకోసం ఎవరు వచ్చారో. ఎవరు అంటూ గబగబా లోపల అడుగుపెట్టిన ప్రసాద్, హలో శేఖరం, వాటే సర్ప్రైజ్ అన్నాడు హుషారుగా. అప్పటికే గుమ్మం వరకు వచ్చేసిన జయంతి చట్టుకున ఆగిపోయింది. ఎప్పుడు రావటం? ప్రసాద్ కంఠం వినిపించింది. ఇంత క్రితమే వచ్చాను. సందేహం లేదు, శేఖరమే. జయంతి లోపలికి వెళ్ళటమా మానటమా ఏదీ నిర్ణయించుకోలేకపోతోంది. ఇంతలో విజయలక్ష్మి, లక్ష్మి ఏదిరా అని అడిగింది తమ్ముణ్ణి. వస్తోంది, అదిగో గుమ్మం దగ్గర అన్నాడు ప్రసాద్. శేఖరం, నా సెక్రటరీని నువ్వు క్రిందటిసారి కూడా చూడలేదు కదూ? ఓహో. కుతూహలంగా లేచి ఇటువైపు తిరిగి నవ్వబోయిన శేఖరం పెదవులు ఆగిపోయినాయి. కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనాయి. కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా వంగాయి. అప్పటికే గుమ్మానికి ఆధారం చేసుకుని నిలబడిన జయంతి నవ్వబోయింది, కానీ నవ్వు రాలేదు. జయంతి, శేఖరం పెదవులు అస్పష్టంగా కదలటం వెనకనుండటం వల్ల అక్క తమ్ముళ్ళిద్దరూ గమనించలేకపోయారు. జయంతి ఏదో చెప్పాలని ప్రయత్నం చేసింది, కానీ అది కూడా పూర్తిగా విఫలమైంది. శేఖరం ఒక అడుగు ముందుకు వేశాడు. అరే, అదేమిటి అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? కళ్ళు తిరుగుతున్నాయా? ప్రసాద్ పరిగెత్తుకుంటూ వచ్చి రెండు చేతులతో పట్టుకుంటూ ఆదుర్దాగా అన్నాడు. ఏమిటి, ఏమైంది? విజయలక్ష్మి కూడా పరిగెత్తుకొచ్చింది. అప్పటికే జయంతి ప్రసాద్ చేతుల్లో మూర్ఛబోయింది. నీకు బుద్ధి లేదురా? అసలే ఆ అమ్మాయికి ఒంట్లో బాగాలేదని తెలిసి కూడా వచ్చినప్పటి నుంచి ఒకటే విధంగా తిప్పటం. బాగా అలసట కలిగి ఉంటుంది. పైకి తీసుకెళ్దాం పదా. నువ్వులే అక్కగారిని తప్పించుకుని. ప్రసాద్ శేఖరం చూస్తుండగానే జయంతిని రెండు చేతుల మధ్య లేవనెత్తి పైకి తీసుకెళ్ళిపోయాడు. శేఖరం, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. విజయలక్ష్మి కూడా తమ్ముడు వెనకే పరిగెత్తింది. గదిలో ఒంటరిగా నిలబడిపోయాడు శేఖరం. ఎంత టైం గడిచిందో అతనికి స్పృహే లేదు. విజయలక్ష్మి తిరిగి వస్తూ సారీ శేఖరం అంది. పర్వాలేదులే, ఈ అమ్మాయా నీ సెక్రటరీ? అవును. ఏం లేదు, ఊరికే అడిగాను. శేఖరం పెదమలు ఇంకేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి.
అదేం గమనించని విజయలక్ష్మి టేబుల్ మీద పుస్తకాలు సర్దుతూ, నా సెక్రటరీయే కాదు, కొద్ది రోజుల్లో నా మరదలు కూడా కాబోతోంది. ప్రసాద్ వివాహం చేసుకోబోతున్నాడు. ఐసి అతని కళ్ళల్లో కోపం, విషాదం కలిసిపోయిన భావం ఒకటి తలుక్కుమని మెరిసి అంతలో మాయమైంది. సరే, నే వస్తా లక్ష్మి అన్నాడు. ఇదేమిటి, భోజనానికి ఉండవు? ఓహో, వీల్లేదు, ఓ ఫ్రెండ్ని కలుస్తానని మాట ఇచ్చి వచ్చాను, ఏమీ అనుకోకు ప్లీజ్. ఆవిడ ఇంకో మాట చెప్పేందుకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. హోటల్కి తిరిగి వచ్చేస్తుంటే ఆ రోజు హఠాత్తుగా పుస్తకం మెట్ల మీద జారవిడిచి పారిపోయిన మనిషి ఎవరో ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. ఏం చేశాడు తను? తనలో ఏం చూసి జయంతి అలా దూరంగా పారిపోతోంది? శేఖరానికి జీవితంలో ఏనాడు అనిపించినంత ఒంటరితనం, నిరాశ మనసులో గూడు కట్టుకోసాగాయి. జయంతికి మళ్లీ మెలకు వచ్చేసరికి మంచం ప్రక్కనే కూర్చుని ప్రసాద్ ఆదుర్దాగా చూస్తున్నాడు. క్షణం సేపు అలా తన మీదకి వంగి ఆత్రంగా చూస్తున్న మొహం అచ్చు శేఖరంలాగానే కనిపించింది. చప్పున జరిగి అతని చేయి లాక్కుని అందులో మొహం దాచుకుంది. నన్ను క్షమించండి, క్షమించండి అంది. ఏమిటది? జయంతి ఎందుకు? స్పష్టంగా వినిపిస్తున్న ప్రసాద్ కంఠం జయంతి మత్తు వదిలించి విడదీసి ఈ లోకంలోకి లాక్కొచ్చింది. వెంటనే చేయి వదిలివేసి ప్రసాద్ వంక చూసింది. అతను శేఖరం కాదు. గదంతా వెతికింది. ఎక్కడా అతను లేడు. ఆయనేరి అస్పష్టంగా అడగలేక అడిగింది. ఎవరు శేఖరం సంగతా నువ్వు అడిగేది? ప్రసాద్ కుతూహలంగా ప్రశ్నించాడు. జయంతి అవునన్నట్లు చూసింది. అతను అప్పుడే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయారా? అవును, ఏం అతను నీకు తెలుసా? అనుమానంగా అడిగాడు. జయంతి చూపులు నీరసంగా తెలుసు అన్నట్టు సూచించాయి. ప్రసాద్కి సంగతేమిటో క్షణంలో బోధపడింది. జయంతి మూర్ఛపోవడానికి కారణం కూడా తేటతెల్లమైంది. శేఖరం తెలిసిన మనిషి కావటం వల్ల ప్రకాశం సంగతంతా మళ్ళీ బయటికి వస్తుందని భయపడిపోయి ఉంటుంది. పిచ్చిపిల్ల. పాపం జాలితో అభిమానంతో ప్రసాద్ గుండెలు సముద్రంలా పొంగాయి. వెంటనే జయంతి చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా నిమురుతూ ప్రేమ ఉట్టి పడుతున్న కంఠంతో, భయపడకు జయంతి, 1000 మంది శేఖరాలు వచ్చినా నిన్ను నా నుంచి విడదీయలేరు అన్నాడు దృఢంగా. అతను చేస్తున్నదేమిటో జయంతికి బొత్తిగా అర్థం కావటం లేదు. తెలిసిందల్లా ఒక్కటే, అది శేఖరం స్వయంగా చూసి కూడా ఏమీ ఎరగనట్టు నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు. జయంతి గుండెల్లో దుఃఖపు కెరటాలు విరుచుకుపడుతున్నాయని ఎవరికీ తెలియదు. అప్పటికే విజయలక్ష్మి ఇచ్చిన నిద్రమాత్రలు పనిచేయటం మొదలుపెట్టడంతో కళ్ళు మెల్లగా మూతలు పడసాగాయి. 2 సంవత్సరాల క్రితం యుద్ధంలో మరణించిన ప్రసాద్ అన్నగారు గోపాలం, శేఖరం క్లాస్మేట్స్ అట. ముఖ్యంగా లక్ష్మికి శేఖరం అంటే ప్రాణంట. నీకంటే చాలా పెద్దదాన్నైపోయాను గాని లేకపోతే పెళ్లి చేసుకుందును అని తమాషా చేసేదట. గోపాలం మరణించడంతో శేఖరం రాకపోకలు బాగా తగ్గిపోయినాయి. ఎప్పుడో 100కో 1కోటికి ఒకసారి ఉత్తరం రాయటం గాని రావటం గాని చేస్తాడు. పిల్లలు 3లోకి పెద్ద కొడుకు గోపాలం అంటే ముసలాయనికి ప్రాణం. అతను చచ్చిపోయిన తర్వాత ఆ దిగులుతోనే ఆయన మంచం పట్టాడు. గోపాలాన్ని గుర్తు తెచ్చే ఏ వస్తువైనా కంటికి కనిపిస్తే ఆయన చిన్నపిల్లాడిలా బావురమంటారు. అందుకే చిన్న కూతురు అలాంటి చిహ్నాలేవి పొరపాటును కూడా లేకుండా చేసింది. ఇదంతా మాటల ధోరణిలో ఉన్నప్పుడు కాస్త ప్రసాద్ ద్వారా తెలిసింది. శేఖరం నీకెలా తెలుసు? మీ ఇద్దరికి ఎలా పరిచయం? ఈ మాటల మీద ప్రసాద్ ఎక్కువ నొక్కి అడగలేదు. ఆ రోజు జయంతి మూర్ఛపోవడానికి కారణం శేఖరం అని విజయలక్ష్మికి తెలియదు. ప్రసాద్ వెళ్ళిపోయే రోజు దగ్గరికి వచ్చింది. మీ ఇద్దరు మనసులు కలిసిన తర్వాత ఇంకెందుకు ఆలస్యం? ఆ 3 ముళ్ల తతంగం పూర్తి చేసుకుంటే సరిపోతుందిగా నవ్వుతూ అంది విజయలక్ష్మి. లక్ష్మి ఎప్పుడంటే అప్పుడే, నాకేం అభ్యంతరం లేదు. తనని తొందర పెట్టడం నాకు ఇష్టం లేదు తృప్తిగా అన్నాడు ప్రసాద్. అతను అక్కగారి ముందు, తండ్రి ముందు జయంతితో మాట్లాడాలంటే సిగ్గుపడేవాడు. వారం రోజులు గడిచిపోయినాయి. ప్రసాద్ వెళ్ళిపోయాడు. జయంతి క్రమేపీ నీరసించిపోసాగింది. అదిగో ప్రసాద్తో నాకు పోట్లాడి తెచ్చిపెట్టేలా ఉన్నావే, మరీ అంత చిక్కిపోతే ఎలా? అమ్మాయి, గట్టిగా చెబుతున్నా, నువ్వు ఈ పనికిని ముట్టుకోవడానికి వీల్లేదు. కడుపు నిండా భోంచేసి పిల్లలతో కులాసాగా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. ఇదిగో ఈ టానిక్స్ తాగటం మర్చిపోకు, ఓ రోజు గట్టిగా మందలిస్తూ అంది విజయలక్ష్మి. ఆ రోజు బొంబాయి నుంచి ఆవిడ స్నేహితులు వచ్చారు. భార్యాభర్త ఇద్దరే కావటం వల్ల జయంతిని తన వాళ్ళకి తోడుగా సందడి కోసం పిల్లల్ని కూడా మహాబలిపురం చూడటానికి పంపింది విజయలక్ష్మి.
మహాబలిపురంలో గెస్ట్ హౌస్ సముద్రపు ఒడ్డున ఆనుకుని ఉంది. 2 అంతస్తుల ఆ భవనంలో పైన వరండాలో నిలబడి చూస్తే ఎదురుగుండా ఒత్తుగా పెరిగిన సరుకు చెట్లు కనిపిస్తాయి. వాటి మధ్య నుంచి సన్నటి కాలిబాట సముద్రం దగ్గరకు తీసుకువెడుతుంది. పై వరండాలో స్తంభాన్ని ఆనుకుని సాయంకాలపు నీరెండని రెప్పవాల్చకుండా చూస్తున్న జయంతికి గంభీరంగా వినిపిస్తున్న సముద్రపు ఘోష, నీకింక ఈ ప్రపంచంలో పనేముంది? ఉండి ఏం సుఖపడతావు? నీకెవరున్నారు? నాలోకి రా, రా, వచ్చేయి, సందేహించకు అని చేతులు జాచి అరుస్తున్నట్టు అనిపిస్తోంది. నిజమే, తనేం చేయాలి? కొద్ది రోజుల్లో ప్రసాద్కి ఏదో ఒకటి చెప్పక తప్పదు. అయిష్టాన్ని వ్యక్తపరిస్తే అతని మనసు గాయపడటమే నిజం. ఎంతో ఆశతో తృప్తితో వెళ్ళాడతను. చెప్పకపోతే మౌనం అంగీకారంగా తీసుకుని తొందరపడుతున్నాడు. ఈ కొద్ది రోజుల్లో జయంతికి ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలిసిపోయింది. శేఖరం తప్ప ఇంకో వ్యక్తి స్పర్శ కూడా తను భరించలేదు. అతను చూసి కూడా మాట్లాడకుండా, కనీసం గుర్తించే ప్రయత్నమైనా చేయకుండా వెళ్ళిపోయాడు. మనసు రోషంతో అవమానంతో మెలితిరుగుతున్న మాట నిజమే. అతను తనకిక ఎండమావి అన్న సంగతి కూడా తెలుసు. అయినా సరే మనసు రాజీ పడటం లేదు. అది విచిత్రం. తను వచ్చేయటం వల్ల అతనికి మంచి జరుగుతుందని ఆశించింది. సరిగ్గా అదే జరిగింది. ప్రమీలని పెళ్లి చేసేసుకుని ఉంటాడు. పరిస్థితులు చక్కబడిపోయి ఉంటాయి. అందుకే మళ్ళీ జీవితంలో ఎక్కడ ప్రవేశిస్తుందోనని భయపడి ఉంటాడు. లేకపోతే ప్రకాశంతో వచ్చిందని అసహించుకుంటున్నాడు. ఏమైనా అనుకోని. అసలు ఎప్పుడూ అంతే. అధికారం ఉన్నట్టు తప్ప ఏనాడైనా ఆత్మీయతతో మాట్లాడేవాడా? అది కేవలం సహాయం చేసి అవసరంలో ఆదుకున్నాను అనే అహంకారమేగా. పోన్లే, అతని పట్ల తనకున్న ఈ అనురాగం ఇలా గుప్తంగా ఉండిపోని. అదే మంచిది. ఇలా ఒంటరిగా కూర్చుంటే అశాంతి మనసుని ముక్కలు ముక్కలుగా చీలుస్తుంది. భయంకరమైన ఆలోచనల వైపు రెచ్చగొడుతుంది. పిల్లలతో కలిసి ఉంటే నయం. జయంతి పైనుంచి మెల్లగా మెట్లు దిగి క్రిందకు వస్తుంది. క్రింద నుంచి ఎవరో వస్తున్నారు. వాళ్ళెవరో గమనించకుండానే ప్రక్కకు ఒదిగి తలదించుకుని గబగబా వచ్చేస్తున్న జయంతిని వెళ్తున్న అతను హఠాత్తుగా ఆగి భుజం మీద చేయి వేసి పట్టుకున్నాడు. కెవ్వుమనబోయి తలెత్తి అంతలోనే ఆగిపోయింది. ఎదురుగుండా శివరాం నిలబడి ఉన్నాడు. శివరాం ఆశ్చర్యంగా అడిగింది, జయంతి, నువ్విక్కడ? అరే జయంతి! క్రింద నుంచి వస్తున్న ప్రమీల గబగబా మెట్లెక్కి పైకి వస్తూ ఆశ్చర్యంగా చూసింది. జయంతి, శివరాం నోట్లోంచి అంతకంటే మాట రావటం లేదు. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? నీకోసం వెతికి వెతికి మా అందరి ప్రాణాలు పోయినాయి అంది ప్రమీల. నేను కానీ మీ ఇద్దరు? జయంతి సందేహంగా ఆగిపోయింది. క్షణంసేపు ప్రమీల, శివరాం మొహాలు చూసుకున్నారు. ప్రమీల వెంటనే పైట కొంగు లోపల నుంచి మంగళసూత్రం తీసి చూపించి నవ్వింది. అంటే? అయ్యో రామా, ఇంకా అర్థం కాలేదా? ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. తిరుపతి వచ్చి దేవుడి దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చాం. కళ్ళు అపూర్వమైన కాంతితో మెరుస్తుండగా అంది ప్రమీల. కానీ ఇదేమిటి? శివరాం జయంతి నమ్మలేనట్టు ఇద్దరి వైపు చూడసాగింది. ప్రమీల, జయంతిని మన గదిలోకి తీసుకువెళ్ళు. నేను క్రిందకు వెళ్ళి బాయ్తో కాఫీ పంపమని చెప్పి వస్తాను. శివరాం జయంతిని ప్రమీలకు అప్పగించి క్రిందికి వెళ్ళిపోయాడు. రా, నిన్ను చూసిన ఆశ్చర్యం నుంచి తేరుకోవాలంటే నేను ఒక డబుల్ స్ట్రాంగ్ కాఫీ 2 కప్పులు తాగాలి. ప్రమీల జయంతి రెక్క పట్టుకుని చనువుగా పైకి లాక్కుపోయింది. ఎంత పొరపాటు చేశావు జయంతి! ఆ రోజు నన్ను అలా అడిగితే నీ మూడు బాగాలేదనుకున్నాను. ప్రమీలతో నా చనువు నువ్వు అర్థం చేసుకోలేదని మొట్టమొదటిసారిగా గ్రహించి ఎలా చెప్పాలో తెలియక తికమకపడ్డాను. శివరాం బాధగా అన్నాడు. ఆ రోజే తను ఈ విషయం స్పష్టపరిస్తే ఇంత గొడవ జరిగేది కాదేమో. కానీ ఆ రోజు రేఖారాణి, జయంతి ఆగిపోయింది. ప్రమీల, శివరాం చూపులు కలుసుకున్నాయి. నీ చెప్పలా ఇలాంటిదేదో జరిగి ఉంటుందని. సరిగ్గా అలాగే అయింది. కాఫీ కెటిల్లోంచి కప్పుల్లో వంపుతూ అంది ప్రమీల. రేఖారాణి ఏమంది జయంతి? జయంతి మెల్లగా మధ్య మధ్య శివరాం, ప్రమీల పర్వాలేదు చెప్పు అని ప్రోత్సాహం ఇవ్వగా జరిగిందంతా చెప్పింది. అసలు ఆయన ప్రమీలని ఆ దృష్టితో ఎప్పుడు చూడలేదు అన్నాడు శివరాం. ఆయన చూసినా చూడకపోయినా జయంతి ఆగిపోయింది. అది నిజమే జయంతి. అసలు ప్రమీలను ఎలాగైనా శేఖరంకిచ్చి వివాహం చేయించాలన్నది రేఖారాణి పట్టుదల. అందులో ఆవిడ స్వార్థం చాలా ఉంది. ప్రమీలైతే ఆవిడ ఆటలు ఎప్పటిలా సాగుతాయి. ఆయన మీద అధికారం అలాగే ఉండిపోతుంది. ఇది ఆవిడ పన్నాగం. అంతకంటే ఇంకేం లేదా? నీరసంగా అడిగింది.
భగవంతుడి సాక్షిగా ఏం లేదు. మా ఇద్దరి మధ్య పరస్పర ఆకర్షణ ఉందని తెలిసిన క్షణం నుంచి ఆయన ప్రమీలని స్వంత చెల్లెలిలా చూశారు. పైపెచ్చు నన్ను తన దగ్గర సెక్రటరీగా మానిపించేసి పెద్ద ఉద్యోగం స్వయంగా ఇప్పించి నాకో స్థితి, హోదా వచ్చేలా చూశారు. వాళ్ళ మాటలు వింటుంటే కేవలం అంతా తన తెలివి తక్కువతనంగా, తొందరపాటుగా ఇదంతా జరిగినట్టుంది. అది ఒప్పుకోవాలంటే జయంతి రక్తంలో ప్రతి బిందువు ఎదురు తిరుగుతోంది. అయినా అదంతా వదిలేయి, అసలు నీకు బుద్ధి ఎలా లేకపోయింది జయంతి? అన్ని రోజులు అతని దగ్గర ఉన్నావు. అతని చనువు, ఆ మాటల ధోరణి బట్టి నీ పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో కనుక్కోలేకపోయావంటే ప్రపంచంలో నీకంటే మూర్ఖులు ఇంకొకరు లేరనిపిస్తోంది అంది ప్రమీల. జయంతి ఎర్రబడిన మొహంతో కిటికీ వైపు తిరిగింది. ఆయనెప్పుడూ నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏ విషయమైనా కూడా నాకెలా తెలుస్తుంది? నువ్వు గ్రహించి ఉంటావని అనుకుని ఉంటాడు. కానీ నేను బెంగళూరు నుంచి ఉత్తరం రాశాను. దానికి ఎందుకు జవాబు వ్రాయలేదు? చివ్వున వెనక్కు తిరిగి కోపంగా అంది. వాళ్ళనుకున్నంత మూర్ఖురాలు కాదు తను. అది వీళ్ళు గ్రహించటం లేదు. ఎప్పుడు వ్రాసావు? ఆయనకు అది అందిందో లేదో అన్నాడు శివరాం. నువ్వు వెళ్ళిన తర్వాత ఆయనకి యాక్సిడెంట్ అయింది. నెల రోజులు మంచంలోంచి లేవలేదు. హాస్పిటల్లో ఉన్నాడు. ఆ సంగతి నీకు తెలుసా? అంది ప్రమీల. యాక్సిడెంటా? ఎప్పుడు? శివరాం చెప్పాడు. అంటే తను సరిగ్గా వెళ్ళిపోయిన రోజున బెజవాడ నుంచి తిరిగి వస్తుంటే అయిందా? అంటే తను అనుకున్నట్టు ఇంటికి తిరిగి రాగానే తన కోసం వెతికే అవకాశం రాలేదన్నమాట. జయంతికి ఇప్పుడు అర్థమవుతోంది. మంచం మీద ఉన్న శేఖరానికి తర్వాత 2-3 రోజుల తర్వాత తను అసలు ఊళ్ళో లేదని తెలిసి ఉండి ఉంటుంది. ఆ టైంలోనే తను వ్రాసిన ఉత్తరం ఆ గొడవలో అతని వరకు వెళ్ళలేదన్నమాట. జయంతి మనసు మీద పడిన బరువు బాధగా అంతులేని అఘాతాల్లోకి గుంజేయటం ప్రారంభించింది. కానీ శేఖరం ఎందుకు మాట్లాడటం లేదు? కనిపించకుండా ఎరగనట్టు వెళ్ళిపోయాడెందుకు? ఈ ఆలోచనతో మతిపోతోంది. బై చెప్పటం మర్చిపోయాను. మాతో పాటు డాక్టర్ గారు, కామేశ్వరమ్మ గారు కూడా వచ్చారు. వాళ్ళలా దేవాలయం వైపు వెళ్లారు. కొంచెం సేపట్లో రావచ్చు అన్నాడు శివరాం. జయంతికెందుకో ఒకసారి అక్కడి నుంచి దూరంగా, వాళ్ళెవరూ కనిపించినంత దూరంగా పారిపోవాలనే ఆత్రం కలగసాగింది. కానీ ఆ అవకాశమే దొరకకుండా వాళ్ళిద్దరూ వచ్చేశారు. మొదట్లో డాక్టర్ గారు లోపలికి వచ్చారు. ఆ మూల కిటికీ దగ్గర నిలిచింది ఎవరో చూడండి అంది ప్రమీల హుషారుగా. ఎవరు? బయట నీరెండలోంచి వచ్చిన ఆయన వెంటనే చూడలేకపోతూ అన్నారు. సరిగ్గా చూడండి అన్నాడు శివరాం. జయంతి పాలిపోయిన మొహంతో ఇటు చూస్తోంది. డాక్టర్ గారు కళ్ళకి క్రమంగా ఆ ఆకృతి తెలిసింది. ఆయన వెంటనే ఉన్నట్టుండి నిజంగా అన్నాడు. జయంతి కదిలి ముందుకు వచ్చింది. ఇదిగో నిన్నే, చప్పునరా లోపలికి. సంతోషంతో ఆయన బయటికి చూస్తూ గావు కేక పెట్టారు. ఏమిటి? ఏమైంది? కంగారుగా లోపలికి వచ్చిన కామేశ్వరమ్మ గారు షాక్ తిన్నట్టు ఆగిపోయింది. జయంతి నిజంగా ఆవిడ చేతులు జాస్తూ అంది. నిజంగా ఏమిటి నీ మొహం అంత స్పష్టంగా కనిపిస్తుంటే? డాక్టర్ గారు మందలించారు. అప్పటికే జయంతి ఆవిడ చేతిలో వాలిపోయి గుండెల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఇక్కడికి జరిగిందంతా చాలక ఇంకా జాప్యం చేస్తావా? నా మాట విను, మాతో వచ్చేయి. నీకు తెలియదు శేఖరం పైకి ఎంత గంభీరంగా కనిపిస్తాడో, లోపల అంతా. ఆవిడ వాక్యం పూర్తి చేయలేదు. జయంతి ఈ మధ్యలోనే అడ్డు తగులుతూ, వద్దు, నన్ను క్షమించండి. నేను రాలేను. నేను చేసింది పొరపాటే కావచ్చు, కానీ క్షమాపణ కోరుకోవాలంటే తగినంత చనువు కూడా ఉండాలి అంది. ఎక్కడో పిచ్చిదానిలా ఉన్నావే. ఈ పరిస్థితుల్లో నిజంగా పిచ్చిదాన్నైతే అంతకంటే సుఖం ఇంకోటి ఉండదు. కానీ కావటం లేదు. నేను మామూలుగానే ఉన్నాను. సరే, నీ ఇష్టం. పోన్లే, అతనే స్వయంగా వచ్చి తీసుకువెడతాడు. సరేనా? ఎంతసేపు ఎన్ని విధాలా నచ్చజెప్పినా జయంతి వినకుండా మూర్ఖపు పట్టు పట్టడం చూసి ఆవిడ విసుగ్గా అంది. ఉన్నట్టుండి జయంతి హఠాత్తుగా మాయమైతే దానికి శేఖరం మనసు ఎంత గాయపడిందో స్వయంగా ఆవిడికి తెలుసు. అతని పైకి ఒక్క మాట కూడా అనని మాట నిజమే. కానీ కాంతి లోపించిన అతని కళ్ళు, ప్రతి విషయం పట్ల అతను చూపే ఉదాసీనత, మానసికంగా లోలోపల దిగంరింగుతున్న ఆవేదన, ఇవన్నీ ఆవిడ మాతృహృదయం కనిపెట్టకపోలేదు. శివరాం వాళ్ళు విజయలక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తామంటే కూడా జయంతి ఇష్టపడలేదు. అడ్రస్ ఇవ్వలేదు. మౌనంగా వచ్చిన వాళ్ళతో తిరిగి ఇంటి ముఖం పట్టింది. వాళ్ళు రమ్మనమనగానే ఎలా వెళ్ళిపోతుంది? శేఖరం గురించి తనకంటే ఎక్కువ వీళ్ళందరికీ తెలుసా? ఆ రోజు హఠాత్తుగా కనిపించినప్పుడు, ఆ సాయంత్రం తను ఎలాగో అయిపోతే
ఒంట్లో బాగోలేదేమోనని భయపడి ప్రసాద్ దగ్గరగా వచ్చి చేతులు పట్టుకున్నప్పుడు ప్రసాద్ భుజం మీద నుంచి శేఖరం మొహం తను చూడలేదు. ఆ చూపులు ఎంత కఠినంగా ఉన్నాయి. జన్మలో తను చేసిన పని క్షమిస్తాడా అతను? ఒకవేళ ధైర్యం చేసి వెడుతుందే అనుకో, అతను నిర్లక్ష్యంగా మాట్లాడితే, హీనంగా చూస్తే తనేమైపోవాలి? ఇప్పుడైతే ఈ కాస్త వ్యక్తిత్వమైనా మిగులుతుంది. ప్రకాశంతో వచ్చేసిన అతనికి తనకి ఎలాంటి సంబంధం లేదని శేఖరానికి ఎవరు నచ్చ చెప్తారు? అసలు చెప్తే మటుకు వింటాడా? అతని కోపం, అతని అహంకారం తనకి కొత్త? ఓహో, ఒంటి మీద ఏమాత్రం స్పృహ ఉన్నా, మెదడుకి ఏమాత్రం వివేచనా శక్తి ఉన్నా తను అలాంటి బుద్ధి తక్కువ పని ఎప్పుడూ చేయదు. కానీ ఇద్దరి మధ్య ఈ అఘాతానికి తన తెలివి తక్కువతనమే కారణం. అది నిజమే, ఒప్పుకుంటుంది. కానీ ఇది పూడ్చాలంటే ఒక్క జయంతి వల్ల కాదు. జయంతి బలం చాలదు. అదెప్పటికైనా అతనే చేయాలి. లేకపోతే ఇంతే. కామేశ్వరమ్మ గారితో మొండిగా రానని ఖచ్చితంగా తిరస్కరించినందుకు జయంతి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం బాధపడలేదు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.